ఫ్రెండ్స్, ఈరోజు మనం టేస్టీగా కరకరలాడే మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మనం ఇక్కడ 250 ml కప్పు తీసుకున్నాం. అందులో 1.5 కప్పు బియ్య పిండి వేసాం. హాఫ్ కప్పు శనగపిండి. మనం ఇప్పుడు మైదా పిండికి బదులు గోధుమ పిండిని తీసుకున్నాం. 1 టేబుల్ స్పూన్ సాల్టు, కొంచెం కారం వేసుకున్నాం, 1 టేబుల్ స్పూన్ వాము. ఇప్పుడు కాచిన నెయ్యి తీసుకొని పిండిలో వేసుకొని కలుపుకుందాం. కొంచెం గోరువెచ్చని నీరు తగినంత వేసి కలుపుకుందాం. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అదేవిధంగా దీన్ని కూడా కలుపుకుందాం. మనం ఇప్పుడు స్టార్ గుర్తు ఉన్నది తీసుకొని చక్రాల గిద్దలో ఫిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కలుపుకున్న పిండిని తీసుకొని చక్రాల గిద్దలో నింపుదాం. గాలి పోకుండా నిండా పిండిని పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మనం పిండిని నిండుగా పెట్టుకున్నాం. మురుకుల్ని ఎన్ని వరుసలు కావాలంటే అన్ని వరుసలు వేసుకోవచ్చు. 3 కానీ 4 కానీ 5 కానీ. మనం ఇక్కడ 3 వరుసలు 4 వరుసలు వేసుకున్నాం. ఆయిల్లో వేసి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. అంతే, చాలా తేలిక, ఎంతో రుచికరమైన కరకరలాడే మురుకులు. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.